ప్రతి చోట ప్రతి ఏరియాలో గెలిచినప్పుడు అయితే ఎలాగైతే విజయోత్సవాలు నిర్వహించుకున్నారు, ఇప్పుడు 100 రోజుల పండుగను కూడా అదే విధంగా అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రజలందరూ కూడా మీకు జై కొడుతున్నారు, మేము చాలా ఆశలు పెట్టుకున్నారు. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏం చెప్తారు? ప్రజలందరూ కూడా నన్ను మంచి మెజార్టీతో గెలిపించినందుకు వాళ్ళకి కృతజ్ఞతగా ఉండాలి. ఎందుకు గెలిపించినారు? నమ్మకంతో. నవీన్ గెలిస్తే మాకు మా పిల్లోళ్ళు లేక మేము ఎప్పుడైనా పోయి అడగొచ్చు పనులకి అని. 100 రోజుల పండుగ అని కాదు, నేను ఈ 100 రోజులలో డే 1 నుండి కూడా ఎక్కడెక్కడ వర్క్స్ మినిస్టర్స్ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో పొన్నమన్న, వివేకానంద, తుమ్మల గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపించినారు. నేను వచ్చిన తర్వాత నాకు 1-2 crores బడ్జెట్ ఉంది. అన్నింటిలో కూడా ఎన్ని వర్క్ శాంక్షన్ అయినాయి, ఎన్ని టెండర్లు అయిపోయినాయి, ఎన్ని ఫినిష్ అయిపోయినాయి, ఎన్ని రెడీ టు వర్క్ ఉన్నాయో లిస్ట్ అవుట్ చేసుకొని వర్క్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు నేను మార్నింగ్ నుండి తిరుగుతున్నా, 8 o'clock నుండి తిరుగుతాను. ప్రతి పొద్దున్న నుండి నా వెంబడి అట్లే ఉన్నారు. ఏ ప్రాంతంకి వెళ్ళినా ఆ ప్రజలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. మాకు 20 సంవత్సరాల నుండి పని కాలేదు, ఇప్పుడు పని అవుతుందని చెప్పి డెవలప్మెంట్ జరుగుతుంది కాబట్టి చాలా సంతోషంగా ఉన్నారు పబ్లిక్. పర్టికులర్గా చెప్పాలంటే డ్రైనేజ్ విషయంలోనే కానీ రోడ్ల విషయంలోనే కానీ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది సార్. అన్ని విషయాలలో హ్యాపీగా కూడా వాళ్ళకు బలమైన నమ్మకం ఉంది. నవీన్ 100 రోజులలోనే 100 వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఈరోజు సింగిల్ డే 135 వర్క్స్, ఇప్పుడు 90 ఇనాగ్రేషన్స్ అయినాయి. ఇంకొక 40 బాకీ ఉన్నాయి. ఇంకో 3-4 గంటలు తిరిగి అది కూడా కంప్లీట్ చేస్తాం. తర్వాత మా లోకల్ మా కార్పొరేటర్స్, మా పార్టీ కార్యకర్తలు అన్నీ ఫాలోఅప్ చేసుకొని ఈ వర్క్లన్నీ కూడా 15-20 రోజులలో ఫినిష్ అయ్యే విధంగా ప్లాన్ చేసినాం. ఇట్లా జూబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి రోడ్స్, డ్రైనేజ్ సిస్టమ్ అన్నీ కూడా తొందరలో రేవంత్ అన్న దయ వల్ల, ఆశీస్సుల వల్ల అన్నీ కూడా సమస్యలన్నీ రికార్డ్ అంటే ఇప్పుడు అదే ఇప్పుడు రికార్డ్ అని కాదు, అంటే అన్ని పనులు శాంక్షన్ అయ్యి వర్క్లు అయినాయి. మనం వెంబడి వాడు చేయించకపోతే ఏవి కావు. అట్లా చేస్తున్నాం. అట్లా లిస్ట్ అవుట్ చేస్తే 135 అయినాయి. ఐ వాంట్ టు డూ ఇట్ అంతే.